బాబు లాస్ట్లా తెలంగాణ కాదా మీరు? మళ్ళొకసారి జై తెలంగాణ. చాలా చాలా ధన్యవాదాలు. సభాధ్యక్షులు పెద్దలు, గౌరవనీయులు, స్థానిక మాజీ శాసనసభ్యులు, మా బావగారు, స్థానిక మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, అదేవిధంగా ఈరోజు మిత్రులారా జాగ్రత్తగా వినాలి. ఈ సమావేశం మనందరి భవితవ్యాన్ని నిర్ణయించే సమావేశం. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు 100 డిగ్రీల జ్వరం ఉన్నా కూడా ఈరోజు వికారాబాద్లో మోమిన్పేట నుంచి కానీ, కోటపల్లి నుంచి కానీ, దరూర్ నుంచి కానీ, అదేవిధంగా వికారాబాద్ పట్టణం నుంచి కానీ, మన్నెగూడ నుంచి కానీ, బంట్వారం నుంచి కానీ, మరెన్నో మారుమూల గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి మీరందరూ మర్పల్లి మరెన్నో మండలాల నుంచి మీరందరికీ ఇక్కడికి వస్తే మీ అందరికీ తన విలువైన సందేశాన్ని దోపిడీ కాంగ్రెస్ పాలన నుండి, ఈ దుష్ట కాంగ్రెస్ పాలన నుండి, అదేవిధంగా ఈ దుర్మార్గపు బీజేపీ పాలన నుండి, కాంగ్రెసు మరియు బీజేపీల అక్రమ మైత్రి సంబంధం మీద ఆ ఉచ్చు నుండి తెలంగాణను 4.5 కోట్ల మంది తెలంగాణను విముక్తం చేయడానికి ఇక్కడికి వచ్చిన మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా. ఎస్, తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎస్, థ్యాంక్ యూ, తప్పకుండా రాబోయే రోజుల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కేవలం దేశంలోనే కాదు ప్రపంచ పటంలో ఉండబోతున్నది మిత్రులారా. అదేవిధంగా మాతో పాటు ఈరోజు సభకు వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, దేశంలోనే తొలి మహిళా హోంమంత్రి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ప్రజలకు పెద్ద దిక్కు, పెద్దలు, గౌరవనీయులు మా మాజీ బాస్ సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన స్థానిక పరిగి మాజీ శాసనసభ్యులు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి 3 చెరువుల నీళ్లు దాగిస్తున్న మరి కొడంగల్ మాజీ శాసనసభ్యులు మరి నరేందర్ రెడ్డి గారికి, శుభబ్రత పటేల్ గారికి, మరెందరో సీనియర్ నాయకులు, మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమన్వయకర్త అయిన శ్రీ గట్టు రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈరోజు మా అందరికన్నా ముఖ్యులైన ముఖ్య అతిథి ఒకరున్నారు. ఎవరు? అది మీరే. మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. మీ త్యాగాల పునాదుల మీదనే కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. మీ త్యాగాల పునాదుల మీదనే. ఈరోజు ఒక్క నిమిషం. ఈరోజు నిజానికి వికారాబాద్లో భూకంపం వచ్చిన ఫీలింగ్ వచ్చింది మాకు. ఈ భూకంపం తీవ్రత మరింత పెరిగి రేపు కొడంగల్లో రేవంత్ రెడ్డి దోపిడీ కోటలను కూలగొట్టేదాకా, ఇక్కడ స్పీకర్ దోపిడీ కోటలను కూలగొట్టే పరిస్థితి వచ్చేది. పోలీసులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజే లేకుండా చేసిండు మిత్రులారా. డీజే ఉంటేనా ఇలా వికారాబాద్ మొత్తం కూడా కంపించిపోయేది. మిత్రులారా, పెద్దలు, గౌరవనీయులు, మన తెలంగాణ కాబోయే ఒక గొప్ప దిశా నిర్దేశకుడు, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు నాకు ఒక 15 నిమిషాల టైం ఇచ్చారు. సర్ మీద నన్ను మాట్లాడమని చెప్పారు. వారి అనుమతితోనే నేను 15 నిమిషాలు మిమ్మల్ని సర్ లోపలికి తీసుకుపోతా. ఓకేనా? రెడీనా? మిత్రులారా, మేము వికారాబాద్ పట్టణంలో ఎంటర్ అయిన వెంటనే స్థానిక మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, మరి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని
క్రేన్ ఎక్కించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మీదకి తీసుకొని పోయారు. ఆ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుడికి నమస్కారం చేసుకొని కేటీఆర్ గారు కిందికి దిగారు. మిత్రులారా, వారి అనుమతితోని నేను మిమ్మల్ని అందరినీ విమానం ఎక్కించాలనుకుంటున్నాను. రెడీనా? మీరందరు కూడా రెడీనా? ఓకే, మీ అందరి దగ్గర ఉన్న ఫోన్లు ఒకసారి చూపించండి. ఫోన్లు తీయండి అందరు కూడా. మీ ఫోన్లు దయచేసి ఎడమ చేతిలో పెట్టుకోండి. ఎడమ చేతిలో ప్లీజ్ హోల్డ్ యువర్ మొబైల్ ఫోన్స్ ఇన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. దయచేసి ఎడమ చేతిలో పెట్టుకోండి. కేటీఆర్ గారు ఇవ్వబోయే అద్భుతమైన స్ఫూర్తిదాయక తెలంగాణ ప్రజల జీవితాలను మార్చబోయే ప్రసంగాన్ని వినే ముందు మీరందరూ కూడా మీ మొబైల్ ఫోన్లు మీ ఎడమ చేతిలో పెట్టుకొని ఒక్కసారి స్క్రీన్ మీ వైపు తిప్పుకోండి. ఒక్కసారి తిప్పుకోండి. మీ కుడి చేయి తిప్పుకున్నారు అందరు కూడా. మీ కుడి చేయి బొటన వేలితో స్క్రీన్ మీద ఒక్కసారి, మీ కుడి చేయి చూపుడు వేలితోని స్క్రీన్ మీద ఒకసారి కిందికి లాగండి. లాగండి, లాగండా. అందులో మీకు విమానం బొమ్మ కనిపిస్తున్నదా? కనిపిస్తున్నదా? ఆ విమానం బొమ్మ నొక్కండి. నొక్కిందా? నొక్కిందా? వెరీ గుడ్. ఇప్పుడు మనం వికారాబాద్ విమానాశ్రయంలో ఒక పెద్ద విమానం ఎక్కినాం. ఆ విమానంలో వేలాది మంది గులాబీ సైనికులు ఎక్కిండ్రు. ఇప్పుడు విమానంలో ఎక్కినరా? మీరు ఎక్కిందా? దయచేసి కళ్ళు మూసుకోండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. నిజంగా చెప్తున్నా, కళ్ళు మూసుకోండి. కేటీఆర్ గారి విలువైన మాటలు. మిత్రులారా, నేను పోలీసింగ్ నుంచి వచ్చిన. ప్రాణం తీసేది తూట, ప్రాణం పోసేది మాట. 100 డిగ్రీల జ్వరం ఉన్నా కూడా ఈరోజు మీ అందరికీ తన గొప్ప కళను పంచుకోవడానికి ఒక నాయకుడు ఇంట్లో ఉండి ఆనందంగా ఒక టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకునే అవకాశం ఉన్నా, రాత్రి బవళ్ళు ఈ స్పీకర్ పెట్టే దుర్మార్గాలకు కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మీ మనసు లోపల తూటాల లాంటి తన మాటలు నింపడానికి మీ దగ్గరికి వచ్చిన కేటీఆర్ గారి మాటలు వినాలంటే ముందు మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి. మీ మనసును ప్రశాంతపరచుకోండి. ఒక్క నిమిషం నేను చెప్పినట్టుగా కళ్ళు మూసుకోండి. నేను కూడా మూసుకుంటా. దయచేసి కళ్ళు మూసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రీత్. దీర్ఘంగా శ్వాస లోపలికి తీసుకోండి. మీ మనసులో ఉండే ఆలోచనలన్నీ మీ శ్వాస మీదనే కేంద్రీకరించండి. టేక్ ఎ డీప్ బ్రీత్. మీరందరూ బాగా కష్టపడి ఇక్కడికి వచ్చారు. రామన్న గారి అద్భుతమైన రోమాంచక ప్రసంగం వినడానికి వచ్చారు. దయచేసి మీ కళ్ళు మూసుకోండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. తీసుకున్నారా? ఒక్కటే నిమిషం మీ ముందర పెడతాను. 2028వ సంవత్సరంలో నవంబర్ 30వ తారీఖు నాడు గొప్పగా ఎలక్షన్ జరిగి ఇక్కడ వేలాది ఓట్ల మెజారిటీతో వికారాబాద్ నుండి గులాబీ సైనికులు గెలిచి ఇక్కడి నుండి మన్నెగూడ మీదుగా, చేవెళ్ళ మీదుగా, అదే విధంగా మరి మొయినాబాద్ మీదుగా అమరవీరుల గన్ పార్క్ పోతే అక్కడికే అప్పుడు లక్షలాది మంది తెలంగాణ గులాబీ సైనికులు వచ్చి వాళ్ళు జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అని నినాదాలిస్తూ ఆ జన సముద్రం ఒక్కసారి అమరవీరుల స్మృతి చిహ్నం దగ్గరికి పోయి అక్కడి నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహం దగ్గరికి పోతా ఉంటే సముద్రంలాగా అక్కడి నుండి పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుదృష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని నేను మళ్ళీ రక్షించడానికి మీ ముందుకు వచ్చాను అని అన్న వెంటనే అక్కడి నుండి మనమందరం కూడా సెక్రటరియేట్లో 6వ అంతస్తుకు కేసీఆర్ గారిని తీసుకొని పోతే అక్కడ కేసీఆర్ గారు మనందరి జీవితాలు మార్చడానికి సంతకాలు చేస్తూనే ఉంటారు. మనందరి జీవితాలు మారుతూ ఉంటాయి. రైతుల జీవితాలు మారుతూ ఉంటాయి. నిరుద్యోగుల జీవితాలు మారుతూ ఉంటాయి. విద్యార్థుల జీవితాలు మారుతూ ఉంటాయి. మన భూములకు రేట్లు పెరుగుతాయి. మన మీద అక్రమ కేసులు పెట్టిన పోలీస్ అధికారులందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటూనే ఉంటారు. ఈ విధంగా తెలంగాణ మళ్ళొకసారి
భారతదేశ పటంలోనే కాదు ప్రపంచ పటంలోకి వెళ్ళబోతూ ఉంటుంది, దూసుకొని పోతూ ఉంటుంది. రాబోయే కృత్రిమ మేధస్సు వల్ల కోట్లాది మంది జీవితాలు నాశనం అవుతుంటే కేటీఆర్ గారు తన మేధో సంపద ప్రపంచంలో ఉండే అత్యంత అద్భుతంగా పనిచేస్తున్న మేధావులందరినీ కూడా తెలంగాణకు తీసుకొచ్చి మనందరి జీవితాలు మార్చే ఒక గొప్ప కళ. ఎంత బాగుంది కళ! ఒక్కసారి స్లోగా కళ్ళు తెరవండి. బాగుందా కళ? కళ బాగుందా మిత్రులారా? కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళందరూ కూడా 2 చేతులు ఎత్తండి. ఒక్కసారి 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 రమణ ఒక్కసారి దయచేసి 2 చేతులు ఎత్తండి. మీడియా మిత్రులారా మీరు కూడా ఎత్తాలి. దయచేసి 2 చేతులు ఎత్తండి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది కళ. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రామన్న మీకోసం అద్భుతమైన గిఫ్ట్స్ తీసుకొచ్చిండి. ఇప్పుడు మీకు ఇస్తాడు ఆ గిఫ్ట్స్. ఒక్కడే నిమిషం. మిత్రులారా, ఇంత అందమైన కళలు న్యాచురల్గా ఈ కళను పీడకల చేయాలని కొంతమంది దుష్ట శక్తులు కుట్రలు పన్నుతా ఉన్నారు. వాళ్ళే ఈ సినిమాలో విలన్లు. ఆ విలన్ల గురించి తెలుసుకునే ఓపుకున్నదా? వెరీ గుడ్. 3 వారాల క్రితం తెలంగాణలో భువనగిరి పట్టణంలో ఒక నాయకుడు ఒక మాట అన్నాడు. జాగ్రత్తగా వినండి. మేము దొర్లుకుంటైనా పొర్లుకుంటైనా కింద పడైనా మీద పడైనా మొండి చేసైనా తొండి చేసైనా ఆకాశం కింద ఉండే అన్ని దొంగ ప్రయోగాలు చేసైనా మేము తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకుంటున్నాం అని అన్నాడు. ఆ నాయకుడు ఎవరు? 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 నో. ఎవరు? ఎవరు? నో. ఎవరన్నారు అన్నమాట? వెరీ గుడ్. సార్కో చాక్లెట్ ఇవ్వండి అర్జెంటుగా. నీకు చాక్లెట్ వస్తుంది ఒకటి. ధర్మపురి అరవింద్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏ పార్టీనా? ఏ పార్టీ? వెరీ గుడ్. జాగ్రత్తగా వినాలి. మన విమానం ఇప్పుడు భువనగిరి దగ్గర ఉన్నది. వికారాబాద్ విమానాశ్రయం నుంచి ఎక్కిన విమానం భువనగిరి దగ్గర ఉన్నది. భువనగిరి నుంచి అర్జెంటుగా మనం మధ్యప్రదేశ్ పోదామా? పోదామా? వెరీ గుడ్. మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ అనే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. ఆమెకి ఏమైంది? మీనాక్షి నటరాజన్ కు వెన్నుపోటు పరిచింది ఎవరు? గట్టిగా చెప్పండి కొట్టండి. ఎవరు? గట్టిగా చెప్పండి. ఎవరు? రేవంత్. వెరీ గుడ్. మీనాక్షి నటరాజన్ కు వెన్నుపోటు పరిచింది రేవంత్ రెడ్డి. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా దొంగ దెబ్బ తీయడానికి తెలంగాణలో తన దోపిడీని, దౌర్జన్యాలను, అక్రమ సంపాదనను అడ్డుకుంటుందని ఆమె మీద వెనక నుంచి తన బీజేపీ మిత్రులందరికీ కూడా రహస్యంగా సమాచారం ఇచ్చి ఈమె మీద ఒక లీగల్ నోటీస్ ఉంది, కానీ అఫిడవిట్లో ఆ లీగల్ నోటీసు పెట్టలేదని చెప్పి దాని సమాచారం ఇవ్వలేదని ఆమె రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని నాశనం చేస్తే ఆమె సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో ఊరట దొరికిందా? ఆమెకు దొరికిందా? దొరకలేదు. సుప్రీంకోర్టు ఏమన్నా తెలుసా? ఇది మీరు జాగ్రత్తగా వినాలి. గట్టు రామచంద్రరావు గారు ఆ విషయం చెప్పడానికే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు ఆమె ఏమన్నది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో 324వ అధికారం ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోను. మీనాక్షి గారు, ఐఎమ్ సారీ, నేను మీకు న్యాయం చేయలేను. మీకు రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచిండొచ్చు కాక నేను మీకు న్యాయం చేయలేను అని చెప్పి సుప్రీంకోర్టులు చేతులు ఎత్తేసింది. 2వ పాయింట్ మీరు గుండెలో రాసి పెట్టుకోండి. మీరు కేటీఆర్ గారి మాటలు ఎందుకు జాగ్రత్తగా వినాలనే దానికి నేను మీ మనసులను ప్రిపేర్ చేస్తున్నాను మిత్రులారా. మన విమానం ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది? మరి అక్కడి నుంచి బెంగాల్ పోదామా? వెరీ గుడ్.
మీ కళ్ళ ముందర నిలబడ్డ ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2021లో ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాడు. నేను 2021లో ఎర్రవెల్లి అనే గ్రామం మర్కూక్ మండలంలో ఉంటే నాకు మా డీజీపీ గారు ఫోన్ చేసి, प्रवीण तुम कहाँ हो? सर मैं एर्रवेली गांव में हूँ, क्या कर रहे हो? एक पब्लिक मीटिंग पे लिए आया हूँ, अर्जेंट तुम्हारे को टिकट भेज दिया, तुम जाके सीधा शमशाबाद एयरपोर्ट जाके वहां से सीधा బెంగాల్ जाओ. अरे నాకు టైమే లేదు, నేను ముఠాముల్లా సర్దుకోనే లేదు, నేను అంటే నువ్వు పోవాలే లేకపోతే నా ఉద్యోగం పోతున్నారు. ఏమైంది సార్ అన్న, నేను ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ అంటేనే ఇక మేము మొత్తం మూటాముల్లా సర్దుకొని ఇండిగో ఫ్లైట్లా బగ్డోగ్రా అనే ఒక విమానాశ్రయానికి పోయినాం. శంషాబాద్ నుంచి ఎగిరిపోయినాం. పోయిన తర్వాత అక్కడ నేను పోగానే ఒక పోలీస్ ఆఫీసర్ సెల్యూట్ కొట్టి, వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్, నౌ లెట్స్ గో టు నార్త్ దినాజ్పూర్ అన్నాడు. అది 2.5 గంటల జర్నీ. సిలిగురి నగరం నుంచి 2.5 గంటల జర్నీ నార్త్ దినాజ్పూర్కి పోయి ఆ ఎన్నికల పరిశీలకులుగా నేను మొత్తం 10 నియోజకవర్గాల్లో తిరిగిన. ఎక్కడ కూడా ఏమీ గొడవ కాలేదు. జాగ్రత్తగా వినండి, ఎక్కడ కూడా ఏమీ గొడవ కాలేదు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. ఎక్కడ కూడా బందోబస్తులో ఇబ్బంది కాలేదు. చాలా చక్కగా జరిగినాయి. మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అయిపోయారు. 2000 కట్ చేస్తున్నా ఇక్కడ నేను 2026లో నా మిత్రులు చాలా మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వీళ్ళందరికీ నేను ఫోన్ చేసిన, అరే యార్ బెంగాల్ మే క్యా హో రా హై? వాళ్ళు ఏమన్నారు తెలుసా? అరే బాబు మేము బెంగాల్లో లేవురా అన్నారు. జాగ్రత్తగా వినండి ఏమైంది అన్న. రాత్రికి రాత్రే మాకు ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి కొంతమందిని తమిళనాడు పొమ్మన్నారు, కొంతమందిని కేరళ పొమ్మన్నారు, కొంతమందిని పాండిచ్చేరి పొమ్మన్నారు. మరి అన్న ఎలక్షన్లు ఎవరు నడిపిస్తారు? అరే బాబు ఇక్కడే ఉంది అసలైన సీక్రెట్. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాల్లో పనిచేస్తున్న అధికారులు, ఎన్కౌంటర్ స్పెషలిస్టులు, అజయ్ పాల్ శర్మ లాంటి ఎన్కౌంటర్ స్పెషలిస్టులు అందరినీ కూడా బెంగాల్కు దించి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, భారత సరిహద్దు దళం, ఎస్ఎస్బి ఇలాంటి పోలీస్ ఫోర్సెస్ నుండి వందలాది మంది, వేలాది మందిని దించి బిడ్డ మమతా బెనర్జీ గెలిస్తే ఇక నడవదు అంటే వాళ్ళందరూ కూడా సాయుధులై మొత్తం గ్రామాలలో పహారా తిరిగి చివరికి మమతా బెనర్జీ గారిని ఓడించారు. కానీ అదొక్కటే కారణం కాదు. మమతా బెనర్జీ గారు ఓడడానికి ఇంకో కారణం ఉంది. ఆ కారణం ఏంది మీరు చెప్పాలి. ఎవరు? ఎస్ఐఆర్. ఒక చాక్లెట్ ఇవ్వండి బ్రదర్కు అర్జెంటుగా. ఎస్ఐఆర్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎస్ఐఆర్ ఈరోజు కేటీఆర్ గారి ఈరోజు మీకు చెప్పబోయే రాజకీయ ఉపన్యాసం యొక్క మూల బిందువిదే. ఎస్ఐఆర్ 90 లక్షల ఓట్లు తీసేసిండ్రు మిత్రులారా బెంగాల్లో. జాగ్రత్తగా వినండి. 90 లక్షల ఓట్లు తీసేస్తే ఆ 90 లక్షల ఓట్లలో మమతా బెనర్జీ గారు ఏ విధంగా అయితే ఈరోజు ఆనంద్ గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఈ విధంగా జిల్లాల అధ్యక్షులందరినీ కూడా మన దగ్గర ఓటర్ కార్డు ఉన్నది, రేషన్ కార్డు ఉన్నది, అదేవిధంగా ఆధార్ కార్డు ఉన్నది, ఇవన్నీ కూడా తీసుకొని అర్జెంటుగా ఎంఆర్ఓ దగ్గరికి పోండి, ఆర్డీఓ దగ్గరికి పోండి, వీళ్ళందరూ కూడా న్యాయబద్ధమైన ఓటర్లే అని చెప్పి వాళ్ళందరి దగ్గరికి పంపిస్తే ఆర్డీఓ ఏమన్నాడు తెలుసా? గెట్ అవుట్. కలెక్టర్ దగ్గరికి పోతే గెట్ అవుట్. ప్రధాన ఎన్నికల అధికారి బెంగాల్కు పోతే మనోజ్ అగర్వాల్, ఆయన దగ్గరికి పోతే గెట్ అవుట్. ఎక్కడ పోయినా గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. 35 లక్షల మంది ఓటర్ల ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ తీసుకొని మేము ఎన్నో ఓట్లు వేసామంటే కూడా నో, మీరు సర్లో మీరు ఓటర్లు కాదంటే చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారే నల్లకోట వేసుకొని 20 మంది 30 మంది పెద్ద పెద్ద లాయర్లను తీసుకొని గౌరవ సుప్రీంకోర్టు దగ్గరికి పోతే సుప్రీంకోర్టు ఏమన్నది తెలుసా? మేడం మమతా బెనర్జీ గారు వీళ్ళు నిజమైన ఓటర్లే కావచ్చు కానీ 2026లో వీళ్ళు ఓట్లు వేయలేరు, 2030 చూద్దాం మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నది. ఆ పని అయిన వెంటనే ఆమె ఏడుస్తూ బెంగాల్కు వస్తే బెంగాల్లో బీజేపీ పెద్ద ఎత్తున 70 సీట్లు గెలిచిన బీజేపీ 202 సీట్లు గెలుచుకొని మమతా బెనర్జీని ఇంటికే పరిమితం చేస్తే ఒకరోజు వాళ్ళ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఆయన సొంత నియోజకవర్గానికి, పార్లమెంటు సభ్యుడు సొంత నియోజకవర్గానికి పోతే
బీజేపీ నాయకులందరూ రాళ్ళు తీసుకొని ఆయన కొట్టిండ్రు. సిట్టింగ్ ఎంపీ మీద రాళ్ళు తీసుకొని కొట్టే పరిస్థితి బీజేపీ నాయకులు క్రియేట్ చేసిండ్రు. మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా, ఈ సర్ను మీరు సీరియస్గా తీసుకోవాలి. నేను చాలామంది ఎంఆర్ఓలతోని, చాలామంది ఆర్డీఓలతోని మాట్లాడిన తర్వాతనే నేను మీకు ముచ్చట చెప్తున్నా. బిఎల్ఓలు వీళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీ సరిగా చేసినప్పుడే ఈ ప్రక్రియ కరెక్ట్ అవుతుంది. లేకపోతే మనకు కూడా బెంగాల్ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంటుంది. చివరిగా మన విమానం ఎక్కడున్నది? బెంగాల్ నుంచి ఎక్కడికి పోదాం? విజయవాడ పోదాం. చివరిగా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. విజయవాడ 2018లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? జగన్. గడ్డి చెప్పండి. ఎవరు? సార్కో చాక్లెట్ ఇవ్వండి, తర్వాత టైం లేదు. చంద్రబాబు నాయుడు 2018లో సేవామిత్ర అనే ఒక అప్లికేషన్ తయారు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. జాగ్రత్తగా వినాలి. ఒకప్పుడు యుద్ధాలంటే రక్తపాతం జరిగేది, మందు పాత్రలు పేలేవి, యుద్ధ ట్యాంకులు వచ్చేవి, మనుషులను చంపేసేవి. కానీ ఇప్పుడు అలాంటి రక్తపాతం లేకుండానే ఒక ఆయుధం తయారు చేసిండ్రు టీడీపీ వాళ్ళు. చెప్పండి, సేవామిత్ర అనే యాప్ తయారు చేసి అమాయకంగా టీడీపీ కార్యకర్తలందరి సెల్ ఫోన్లలో దాన్ని డౌన్లోడ్ చేసి, బ్రదర్ ఒక్క 2 నిమిషాలు బ్రదర్, 2 నిమిషాలు, టీడీపీ కార్యకర్తల మొబైల్ ఫోన్లలో మొత్తం కూడా డౌన్లోడ్ చేసి వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరి దగ్గర పంపించి, అమ్మా, అయ్యా, బాబు బాగున్నారా, మంచిగున్నారా, ఓకే థ్యాంక్ యూ, బాగుంది, మీరు ఏ కులం, మీరు ఎవరికి ఓటేస్తారు? బాబు మేము వైసీపీకి వేస్తాం, ఫలాని పార్టీకి వేస్తామంటే ఎవరెవరైతే వైసీపీకి ఓటేయాలని అనుకున్నారో, ఎవరెవరైతే కొంచెం అటు ఇటు ధృవీకరణ పత్రాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఒక్క దెబ్బన రాత్రి 30 లక్షల మంది తీసేసే ప్రయత్నం చేసిండ్రు. జాగ్రత్తగా వినండి. ఇది రేపు చంద్రబాబు నాయుడు శిష్యుడు ఎవరు? ఆయన ఏం చేస్తున్నాడు తెలంగాణలో? చంద్రబాబు నాయుడు శిష్యుడు ఎవరు? రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అక్కడ, ఇక్కడ రేవంత్ రెడ్డి, పైన బీజేపీ, మధ్యలో ధర్మపురి అరవింద్. ఇక బండి సంజయ్ గురించి నేను చెప్పను. ఓకే, అందుకొరకే రామన్న గారి సందేశం మీరు వినాలి. అర్థమైందా మీ అందరికీ? మిత్రులారా, మీరు బిఎల్ఓలు. బిఎల్ఏ అంటే ఏంటి? బూత్ లెవెల్. వెరీ గుడ్, నీకు చాక్లెట్ వస్తుంది. బిఎల్ఓ అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆర్గనైజరా? వెరీ గుడ్, నీకో చాక్లెట్ వస్తుంది. తర్వాత బూత్ లెవెల్ ఏజెంట్స్ గొప్పనా, బూత్ లెవెల్ ఆఫీసర్స్ గొప్పనా? బూత్ లెవెల్ ఏజెంట్స్ గొప్పనా, బూత్ లెవెల్ ఆఫీసర్స్ గొప్పనా? గట్టిగా చేతులెత్తి చెప్పండి. వెరీ గుడ్. ఒక్క సీక్రెట్ చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్స్ మీటింగులు పెట్టడం లేదు. బూత్ లెవెల్ ఏజెంట్స్ లిస్ట్ కూడా ఆర్డీఓలకు ఇవ్వలేదు. ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు బిఎల్ఏల మీటింగ్ మనలాగా పెట్టడం లేదు. ఎవరండి మాట? బిఎల్ఓ ఆ బ్రదర్కు 3 చాక్లెట్లు ఇవ్వండి. ఏం పేరు మీ పేరు? వెరీ గుడ్. డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, వెరీ గుడ్. శంకర్ రెడ్డి, వెరీ గుడ్. బిఎల్ఓలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? బిఎల్ఓలు మనోళ్ళే, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ మనోళ్ళే. కాబట్టి మనం ఏం చెప్తే వాళ్ళు అది చేస్తారు. మనం ఎవరి ఓటు తీసేయమంటే వాళ్ళ ఓటు తీసేస్తారు, ఎవరి ఓటు ఎక్కించమంటే వాళ్ళ ఓటు ఎక్కిస్తారు. మనం ఈ బీఆర్ఎస్ వాళ్ళలాగా బిఎల్ఏ మీటింగ్లు ఎందుకు పెట్టాలి? మంచిగా బిందాస్గా బిఎల్ఓలకు చెప్పి మన పని దొడ్డిదారిన చేయించుకుందామని అనుకుంటున్నారు. మరి కేసీఆర్ మార్గదర్శనంలో నడిచి కేసీఆర్ ద్వారా శిక్షణ పొందబడ్డ గులాబీ సైనికులు అలాంటి తప్పులు చేస్తారా? 2 చేతులు చెప్పండి. చెయ్యరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన 326 అధికరణం ద్వారా వచ్చిన ఓటు హక్కును పవిత్రంగా చూసి ఆ ఓటు హక్కును కాపాడుకొని ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసే విషయాన్ని పుణికిపుచ్చుకున్న బిడ్డలే ఈ గులాబీ సైనికులు. ఇంకా చివరిగా 2 నిమిషాలు ఉంది. మన విమానం ఎక్కడున్నది? ఇప్పుడు విజయవాడ నుంచి మళ్ళీ వికారాబాద్కి వస్తున్నది. ఓకేనా? రెడీయా? వెరీ గుడ్. కానీ నేను చెప్పేదాకా మీరు విమానం దిగొద్దు. అంటే మీరు మీ సెల్ ఫోన్లను ఎప్పుడు సైలెంట్ మోడ్లోనే పెట్టుకోవాలి. ఓకే మిత్రులారా,
మూడు ఫామ్ల గురించి మీరు బాగా 4 ఫామ్ల గురించి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్. ఎన్యూమరేషన్ ఫామ్ బిఎల్ఓలు మీ ఇంటికి వచ్చి 3 సార్లు ఇస్తారు. చాలామంది ఎంఆర్ఓలు ఆర్డీఓలు సార్ మీ బిఎల్ఏలు ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదు, రేపు బెంగాల్ లాంటి ప్రమాదం మీకు కూడా వచ్చే అవకాశం ఉన్నది, అందుకొరకే దయచేసి బిఎల్ఓ ఎవరు ఏంటి అనేది దయచేసి తెలుసుకోండి. మీ అందరికి ఒక చిట్కా, కాంగ్రెస్ వాళ్ళకి చెప్పకండి దయచేసి. ఈసీఐ నెట్ అని ఒక యాప్ ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, యాపిల్ ప్లే స్టోర్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీ ఓటర్ ఐడి అందులో ఫీడ్ చేసిన వెంటనే మీకు బిఎల్ఓ పేరు, ఆయన మొబైల్ నెంబర్, ఆమె మొబైల్ నెంబర్ వస్తుంది. అర్జెంటుగా ఆమెకు కాల్ చేసి, ఆయనకు కాల్ చేసి, మేడం నేను కేటీఆర్ గారు కేసీఆర్ గారు నియమించబడ్డ బూత్ లెవెల్ ఏజెంట్ మా గ్రామం కేరెళ్ళి ఇవాళ మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను, లేకపోతే మీరు ఎప్పుడు వస్తారు మా గ్రామానికి చెప్పండి, మేము మా ఓటర్ లిస్టు రెడీగా ఉన్నామని చెప్పే సత్తా నీకు ఉండాలంటే నువ్వు ఇవన్నీ తెలుసుకోవాలి. ఎన్యూమరేషన్ ఫామ్ మనకు 2 ప్రతులు ఇస్తారు, ఒకటి మన కోసం, ఒకటి వాళ్ళ కోసం. రెండిటి మీద మన దాని మీద వాళ్ళు సైన్ చేస్తారు, వాళ్ళ దాని మీద మనం సైన్ చేయాలి. 3 సార్లు వస్తారు. ముఖ్యంగా చాలామంది ఎంఆర్ఓలు నాకేం చెప్పిండ్రయ్యా అంటే ఎన్యూమరేషన్ ఫామ్లో 2 డబ్బాలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తుంది. 2 డబ్బాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉండే డబ్బాలో నువ్వు 2002లో ఎక్కడ ఓటేసినావు అనేది ఉంటుంది. నువ్వు ఓటు వేయకపోతే నీ తల్లిదండ్రులు ఎక్కడ ఓటేసిండ్రు ఆ వివరాలు రాయాలి. రైట్ సైడ్ డబ్బాలో నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు, నీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఏంటో అది కూడా ఇవ్వాలి ఎన్యూమరేషన్ ఫామ్లో. ఓకే, ఒక చిన్న ప్రశ్న మీ అందరికీ, ఈ దేశంలో ఓటు హక్కు కావాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి? వెరీ గుడ్, ఎవరు చెప్పిండ్రు? 18 సంవత్సరాలు ఉండాలి. నీకు ఒక చాక్లెట్ వస్తుంది, వెయిట్ చేయి. ఇంకా ఏముండాలి? నో ఆధార్ కార్డు మర్చిపో 2 నిమిషాలు. ఓకే, నెక్స్ట్ ఓటర్ ఐడి. నో, ఓటర్ కోసమే కదా, కొత్త ఓటర్ చేసుకోవాలంటే ఏం కావాలి? ఇండియన్ అయి ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ ఇంకోటి ఇంపార్టెంట్, ఎవరైనా మాట సార్ మీ పేరేం పేరు? రాకేష్. గట్టిగా చప్పట్లు కొట్టండి. స్థానికుడు అయి ఉండాలి, కానీ 18 సంవత్సరాలు భారత పౌరుడై ఉండాలి, స్థానికుడై ఉండాలి. కానీ ఇందులో ఒక సీక్రెట్, చచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీలకు చెప్పకండి. చెప్తారా? అస్సలే చెప్పొద్దు. 18 సంవత్సరాలు నిండకపోయినా మీరు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 17 సంవత్సరాలు దాటిన వెంటనే 17 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మీరు ఓటుకు అప్లై చేసుకొని అడ్వాన్స్డ్ ఓటర్ రిజిస్ట్రేషన్ అనే కొత్త ఫీచర్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది. ఎవరికి చెప్పకండి, ఎవరికి, కాంగ్రెస్ బీజేపీకి చచ్చినా చెప్పకండి ముచ్చట. నెవర్. వాళ్ళన్ని దొంగ ఓట్లు, మనం జెన్యూన్ ఓట్లు. వేలాది మంది, లక్షలాది మంది కొత్త జంజీలందరినీ కూడా మనం గులాబీ కండువా వేసి వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా రిజిస్ట్రేషన్ చేయాలి. చేయాలా వద్దా? గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. నేను 3 నెంబర్లు చెప్తా, ఆ 3 నెంబర్లు మీకు ఏమర్థమని చెప్పండి. నెంబర్ 6 అంటే ఏంటి? ఫామ్ అంటే ఏంటి? వెరీ గుడ్. కొత్త ఓటు నమోదు. నీకు 2 చాక్లెట్లు వస్తాయి. కొత్త ఓటు నమోదు ఫామ్ 6 చాలా చాలా ఇంపార్టెంట్. ఫామ్ 7 నో ఓట్లా. సార్ మీ పేరేం పేరు? వెరీ గుడ్. కృష్ణ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓట్ల తొలగింపు బెంగాల్లో ఇదే వాడారు, లాజికల్ డిస్క్రిపెన్సీ. బెంగాల్లో ఇదే వాడారు, ఓట్ల తొలగింపు. ఫామ్ 8. వెరీ గుడ్. ఎవరు చెప్పింది కరెక్షన్ అండి? వెరీ గుడ్. నీ పేరేం పేరు? వెరీ గుడ్. అభిషేక్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ 3 ఫామ్స్ చాలా చాలా ముఖ్యమైనవి. ఫామ్ 6 దేనికోసం? కొత్త ఓట్ల నమోదు. నేను ఫామ్ 6 అంటే మీరందరూ నమోదు అనాలి. ఫామ్ 6. ఫామ్ 7 తొలగింపు. ఫామ్ 7, ఫామ్ 8. కానీ ఈ 3 మనం ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? బిఎల్ఓ నువ్వన్నా? వెరీ గుడ్. నీ పేరేం పేరు సార్? బిఎల్ఓకి ఇవ్వాలి. ఓకే, బిఎల్ఓకి ఇచ్చి వచ్చేయడమని ఇంకేమైనా చేయాలన్నా? చాలా చాలా ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్లో గొడవ అయింది, నా ఫ్రెండ్స్ చెప్పిన కాబట్టి చెప్తున్నా. ఏమి ఇవ్వాలి? ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏం తీసుకోవాలి? ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు? రసీదు తీసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి సార్, గట్టిగా చప్పట్లు కొట్టండి.
మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం కానీ, ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టడం కానీ, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టి బిఎల్ఓ గారు మీకు నేను పంపించిన తీసుకోండి అంటే నో, ఆ పప్పులుడికి వెళ్ళా. తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి, జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. మిత్రులారా, చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. 2002లో అప్పుడున్న ముసాయిదా ఓటర్ లిస్టులో నీ పేరు లేకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? తల్లిదండ్రుల ఏం పేరు? మీ పేరు అనిల్కి గట్టిగా చప్పట్లు కొట్టండి. తల్లిదండ్రులు కానీ, అమ్మమ్మ, తాత, వీళ్ళెవరైనా మీ సమీప బంధువులుంటే వాళ్ళ ఓటు ఎక్కడుందో మీరు చెప్పాలి. దీన్నే మ్యాపింగ్ అంటారు. చాలా చోట్ల కూడా ఈ సమస్య వస్తుంది. తెలంగాణలో ఇప్పటికీ 89 లక్షల మంది ఓట్లు ఇంకా మ్యాపింగ్ కాలేదు. అంటే మీరు మ్యాపింగ్ కాకపోతే జూలై, ఆగస్టు 1వ తారీఖు నాడు రాబోయే ముసాయిదా ఓటర్ల లిస్టులో మీ పేరు లేకపోతే మీరు బంట్వారం చెరువులో పడాల్సిన అవసరం లేదు, వికారం చెరువులో పడాల్సిన అవసరం లేదు, అనంతగిరి గుట్టల్లోకి పోవాల్సిన అవసరం లేదు. మీరు అర్జెంటుగా మీ దగ్గరుండే ధృవీకరణ పత్రాలు, అది 10th క్లాస్ మెమో కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్టిఫికేట్ కావచ్చు, ఇంకా ఏవైనా సర్టిఫికెట్లు ఉంటే 13 రకాల సర్టిఫికెట్స్ నెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. సమయం లేదు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సర్టిఫికెట్లు తీసుకొని మీరు అర్జెంటుగా మరి ఆర్డీఓ దగ్గరికి కానీ, ఎంఆర్ఓ దగ్గరికి కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి పోతే ఆటోమేటిక్గా ఈ మీ ఓట్లు పదిలంగా ఉంటాయి. ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. భయపడొద్దు. మిమ్మల్ని భయపెట్టించడానికి చెప్తున్న మాటలు కావు, కానీ మీరు అప్రమత్తంగా ఉండాలి. మనం ఒక కలగన్నాం, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలని కలగన్నాం? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి మనం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చేసుకోవాలంటే ఎవరిని ఓడగొట్టాలి? కాంగ్రెస్ మరియు మన సినిమాలో విలన్లు వాళ్ళే. మనం డిష్యూమ్ చేసి రాజ్యాంగబద్ధంగా కింద పడేయాలి. కేసీఆర్ గారిని సెక్రటరియట్లో ఉండే 6వ అంతస్తును పాలతో కడిగి వారిని ఆ ముఖ్యమంత్రి పీఠం మీద మళ్ళీ అధిరోహించే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికి కూడా ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరి వికారాబాద్ గులాబీ సైనికులందరికీ, అదేవిధంగా మొట్టమొదటిసారి మరి మా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నాకు సర్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలంగాణ. మిత్రులారా, చివరిగా ఒక మాట మర్చిపోయాను. నేను చాలా మంది అనుకుంటున్నారు నేను వికారాబాద్లో ఒక ఓటు పెట్టుకుంటా, బండ్లగూడలో ఇంకో ఓటు పెట్టుకుంటా అని అనుకుంటున్నారు. బిడ్డ, చెంచల్గూడలో ఒక బ్యారక్ ఉంటుంది, గోదావరి బ్యారక్. చూడడానికి గోదావరి పేరు బాగున్నది. నేను మన పోయినా గోదావరి బ్యారక్. నేను జైలర్ని అడిగిన, సార్ ఎట్లుంటుంది అంటే, సార్ మార్నింగే లేస్తారు, మంచిగా యోగా చేస్తారు, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, లంచ్ బాగుంటుంది, డిన్నర్ 2 గంటలకు ఇస్తారన్న. నేను అనుకున్న 9 గంటలు ఏమనుకున్నా, 6 గంటలకే డిన్నర్ అంట. నేను అన్న పడుకోవడానికి ఏమి ఇస్తారంటే, ఏమన్నా సార్ మంచిగా దుప్పటి ఇస్తారంటే, మన మెత్త ఇస్తారా అన్నాను. నో, మెత్త ఇవ్వం సార్, మా దగ్గర మెత్తలు ఉండవు, కావాలనే మెత్త ఇవ్వమని చెప్తున్నారు. మిత్రులారా, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎయిరో నెట్ అనే ఒక కొత్త యాప్ తీసుకొచ్చింది. మీరు 2 ఓట్లు పెట్టుకుంటే అర్జెంటుగా మిమ్మల్ని దొరకబడుతుంది. ఒక్కటే ఓటు పెట్టుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు దౌర్జన్యంగా ఓట్లు గుంజే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ మీద మీరు ఒక నిఘా పెట్టి అర్జెంటుగా మీరు మీ ఓట్లు పదిలంగా కాపాడుకొని కొత్త ఓట్లు నమోదించే కార్యక్రమానికి చేస్తారని చెప్తూ, మనం ఎట్టి పరిస్థితులు కూడా ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ చేయకూడదని చెప్తూ, ఇంత అవకాశం ఇచ్చిన మరి సభాధ్యక్షులు, మరి గౌరవనీయులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఆనంద్ గారికి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.